ఇక దినాలు అయిపోయినాక కాశీలో పోదాం సరే అని కాశీ పోయినాం. కాశీకి వచ్చి 7-8 రోజులు అయినాక మళ్ళీ సరే మంచిగా ఇదే రమ్మంటే ఇద్దరికి వచ్చాం. ఉప్పలకి వచ్చాం. ఉప్పలకి వచ్చాం. ఉప్పలకి నిరేసినాక సరే మంచిది వీడికి రావాలి కదా, వీడికి వచ్చినాం. ఎంత చెత్త క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేస్తుంటే అంతకుముందుకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఆధారాలు ఏమి కాదు తల పెట్టి ఏముంటుంది మాకు తెలియదు ఆ విషయం. ఆ పరదసాడికి ఇంత కాగితం ఉంటుంది. ఏముంటే ఈ కాగితం బెడ్రూమ్ ఇంకా కిటికీ పక్క ఉంటే అంత కాగితాలు కాలబెట్టిందయా అన్నది. అంటే చూసేవారు కొన్ని ఎగిరిపోయినాయి. కొంత ముద్ద ఇంత వేరే ముద్ద ఉంది, అంత కాగితం ముద్ద, కొంత అంత శ్రీలంకలు అంత ఎగిరిపోయింది. అరే ఏదో రాసి పెట్టినట్టుంది. ఆ కార్లు అంత మంచిగా ఫోన్ పెట్టి కొడుకు పేరు మీద పేరు రాసి తాను చేసి ఎంత సేఫ్టీ పెట్టింది. ఏదో సంథింగ్ ఉండి ఉంటుంది ఇంట్లో, ఏదో ఉండి ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చారు కదా ఆధార్ దొరకకుండా చేసినట్టు అనుకుని ఏం అనలేం కదా, ఊకున్నాక ఒక 5 రోజులు అయినాక నేను నిన్నే ఉన్నా, నేను వెళ్ళిపోయినామయ్యా, నేను లేను ఆడ ఇంటికాలు నువ్వు ఒక్కదాని ఉన్నామా, అబ్బాయి అక్కడ ఉండు ఆయన వండి పెట్టుకుని ఉండిడ, అత్త కూడా ఉంది కదా, ఎవరిని నమ్మదు ఉండి నేను ఒక్కదా బేమాన ఉంటా, నేను ఇంత వండుకుంటా, నేను తింటా అని నేను ఆ ఇంటికాడ కూడా చల్లుకుంటా, ఇంత ఇంటికి వండుకుంటే నేను ఆడ ఉన్నా. ఈడ ఏముంది ఉన్నాక ఈమె అప్పుడప్పుడు మధ్య మధ్య షుగర్ బీప్ అని మధ్య 2 రోజులకు 3 రోజులకు ఏం వస్తుందట. వచ్చి నాకు అవి చేసిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి అత్తమ్మ ఈ పిల్లలు ఇద్దరు చచ్చిపోయినరు, ఈమె చచ్చిపోయి మాకు అర్థమైతే ఇంకా అర్థం ఎంత బాధ ఉన్నా వీళ్ళకి ఏం బాగాలేదు, ఆర్థికంగా డబ్బుల వల్ల బాగాలేదు, మగన వల్ల బాగాలేదు, మన వల్ల బాగాలేదు. ఏం చచ్చిపోయింది ఇది? చచ్చిపోతే ఏమైనా బాధ ఉంటే ఒక్క చచ్చిపోవాలి, ఈ పోర్లు ఏం చచ్చిపోయింది అని మాకు అప్పుడు డౌట్ అయింది. అరే ఏదన్నా కారణం ఉండి ఉంటుంది, దీని ఇంకా కారణం ఏదో బలమైన కారణం ఉంటుంది. నేను లేకపోతే నా పిల్లలు ఎవరు చూస్తలేరు, నా పిల్లల్ని బతకనేరు అని ఉద్దేశంతో నీ పొలం కూడా చంపేసినట్టుంది. అంటే ఇప్పుడు ఈ బలమైన కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు మీరు? ఆ అత్త, మా వడకాల పుష్ప, వాళ్ళ అన్న, వాళ్ళ లక్ష్మి, ఇది ముగ్గురే దానికి బలమైన కారణం అనుకుంటున్నా. ఎందుకంటే మానసికంగా ఈ ఆస్తి కొరకే వీళ్ళు అన్ని చేసి ఉంటారు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి ఇన్ని ఎత్తుకపోయిన వాళ్ళు, ఇన్ని టార్చర్ పెట్టిన వాళ్ళు బతుకున్నా కూడా ఇప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మా కొడుకుని మమ్మల్ని బేరించడము, సంపడము, మీ పెద్ద మంది వాళ్ళతో ఇంటి మీకు వచ్చడము, దాన్ని చూస్తే సంథింగ్ ఆమె కూడా చాలా ఇబ్బంది పెట్టుంటారు అని మేము అనుకుంటున్నాము. వాళ్ళ వల్లే ఆమె ఆత్మహత్య పురుగొల్పొచ్చు అని నాకైతే సంపూర్ణంగా అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను పెద్దయినా, ఏమడుగుతున్నంటే ఇప్పుడు చేతికి ఎదిగిన మనమడు కదా, ఎందుకంటే మీకు తలకొరం పెట్టాల్సిన మనమడు మీ చేత్తో పెట్టించుకొని పోయింది. ఈ రోజున నీ మనమరాలు కూడా పెళ్ళికి ఎదిగిన మనమరాలని అనుకోవాలి. అంటే వీళ్లకు మానసికంగా ఒత్తిడి కలిగింది అని మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వీళ్ళ మీద అనుమానం ఉంది అని కూడా అనుకుంటున్నారు కదా, ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మా మనవడు వచ్చిండు, మనమంటే ప్రేమ ఆనందాన్ని, ఎందుకంటే మన దసరకు వచ్చిండు కదా నీకు మంద తప్పిస్తాను, నువ్వే మంద డ్యూటీ చేస్తున్నారో మంద తప్పాను, నేను ఎప్పుడు అయిన తర్వాత మా ఊక దాకా తర్వాత కొనిస్తాను. అరే చిన్నగా కొనేది ప్రేమ చొప్పున అన్నావు కదా, ఇంతవరకేగా చిన్నగా కొనిపించిన చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఏందమ్మా ఈ నా మనవడు మనవరాళ్ళు వీళ్ళందరూ మాకు అంతకేళ్ళు చేసి మమ్మల్ని లాస్ట్ మూమెంట్లో చూసి మా చెట్టపడ చూస్తారు అని అనుకున్నాం. ఎందుకంటే నాకు ఈయనకి 2, నడిపానికి 2. ఎలాంటి న్యాయం కావాలి? ఇప్పుడు ఈ ఎవరైతే ఈ హత్యకు ఈ ఆత్మహత్యకు పురుగొల్పినరో నా కోడల్ని, నా మనమడిని, మనవరాల్ని, దీన్ని ఇంకా ఎవరు ఉండి పురుగొల్పినరో వాళ్ళందరినీ కఠినంగా తీసుకొచ్చి శిక్షించాలి. దీనికి ఎవరు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం వారు, మీడియా వాళ్ళు అందరినీ సభాపం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అన్ని తెలుగు రాష్ట్రాలందరికీ మన ప్రపంచం మొత్తం ఎరికైపోయింది. ఈ అందరికి దీనికి కొంతమంది అప్పటికి కూడా కొంతమంది సోదరి సోదరులను కూడా దీన్ని పసిగట్టిరు అప్పటికే. ఇది అన్న, అమ్మ, వాళ్ళ అన్న భార్య, ఈ ముగ్గురే కారకులై ఉంటారు ఈ ఆస్తి కొరకే అని చాలా మంది అక్క జిల్లాలు అప్పుడే అనుమానం పడ్డారు. విజయవాడ నుంచి అక్కడక్కడ చాలా మంది చెప్పారు మీడియా వాళ్ళకు. అప్పుడు మేము ఇంత అనుకోలే. ఇప్పుడు ఈ అన్ని పరిస్థితులు చూస్తుంటే నిజంగా వీళ్ళే కారకులై ఉంటారు, వీళ్ళ వల్లనే ఈమె చచ్చిపోయింది. ఇంత బలమైన మనిషి, గట్టి మనిషి, ఇంత స్ట్రాంగ్ మనిషి చచ్చిపోయిందంటే మానసికంగా చాలా బాధ పెట్టి ఉంటారు. ఇవన్నీ ఎవరిని చెప్పుకోలేక నాకు వీళ్ళని పక్క వీళ్ళమేనమ్మా. ఆ చిరంజీవి వాడు ఏం పని చేయడు, పొద్దున కొట్టి తిరుగుతాడు రౌడీ, పొద్దుకంగా కూడ తాగాలి, అదే పనానికి. ఇక తల్లి చాలా అంటే ఆమె ఆ మాటలకు ఆమె కథకు మనం చెప్పలేము, ఇక వర్ణించలేము అని. మన కమలాసన్ కంటే మించిపోయింది ఆమె. అయితే దాంట్లో ఉంటుందా యాక్టర్లా ఇక అప్పటిదాకా మేమే వదినమ్మా అని ఇట్లా చేలు పెట్టుకుంటామే. ఇప్పుడు వదిన లక్ష్యం హీరో అయిపోయింది.
అంటే వీళ్ళందరూ కలిసి పక్క చేసినామా ఇప్పుడు కూడా నా కొడుకు కూడా వాళ్ళు చంపేయచ్చు. ఏ డౌట్ ఏంటంటే నేను సభాముఖం చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా. ఎందుకంటే ఈ పొజిషన్ మేము ఉన్న పొజిషన్ చూసి ఇప్పుడు మేమే లేవనుకోమా, మేము ఆడ ఇల్లు పడబెట్టి వచ్చినాం, మేమే లేవనుకో ఆయన చూస్తే లేవరు ఎవరు లేరు. ఇప్పటిదాకా 18 ఏళ్ళ నుంచి నువ్వు తిన్నావు, పక్క జరిగినావు. 18 ఏళ్ళ నుంచి తిన్నా తాగని బామ్మది పక్క జరిగిండు. ఈ మూమెంట్ ఏ క్షణమైనా ఈయనకి అటాక్ జరగవచ్చు. పెద్ద మనిషి ఫోన్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళతో ఫోన్ చేపిస్తున్నారు, బెదిరిస్తున్నారు, చంపేస్తామని డైరెక్ట్ పోలీసుల ముందరనే మాట్లాడండి. ఏది అలా రైల్వే పోలీసుల ముందరనే వాళ్ళ బామ్మది మాట్లాడితే గుద్ద వదగొడతాను వస్తే అప్పుడు సాధేం తలపుడు అని అంటేనే అప్పుడు సిఐ లోపలికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఆ పిల్లాడు ఏం తప్పు చేసినా ఆ పిల్లాడిని అంటే చంపుతాం అంటున్నా, చంపు నా ముందర ఎటు చంపుతాం, మీరే తప్పు చేసిరు, మీకు అందరు తెలుసు, మీ ముగ్గురు తెలుసు, మీ అమ్మకు నీకు ఆ ముగ్గురికి ఎటు తెచ్చిపోయి మీకు తెలుసు, ఆ పిల్లని ఎందుకు బాధ పెడుతురు, చంపు నువ్వు ఎటు చంపుతావు అని చెప్పి ఆ పోలీసు డిపార్ట్మెంట్ ముందరనే అన్నారంటే మామూలుగా రామయ్య. అందు గురించి ఏం చెప్పానంటే ఈ మా కుటుంబానికి ఎవరికే కానీ మాకే కానీ ఎలాంటిది సీమ గడిచినాక ఇంత అయినా కానీ ఇలా ఈ ముగ్గురు సపోర్ట్ చేసిన ఎవరే కానీ ఏ పెద్ద మనిషి కానీ ఎవరే కానీ వాళ్ళందరూ దీనికి బాధ్యులు అవుతారని చెప్పి నేను ఉన్నా లేకున్నా సభాముఖం మీకు చెప్తున్నా తల్లి. అందుగురించి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నా. అదే ముఖ్యమంత్రి, మంత్రులు, మన రాజకీయ నాయకులు, మన గ్రామ పెద్దలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, అన్ని దేశాల ప్రజలకు నమస్కారం చేస్తున్నా. దీనికి న్యాయం చేయండి మీరంతా, ఇది మాకంతా సపోర్ట్ ఉండండి. మా ప్రాణ భయం ఉంది కాబట్టి మా ప్రాణం పోయినా ఈ మూవ్మెంట్ మనం చంపినా కానీ వీళ్ళే కారకులని మీకు మీడియా ముందు మీకు చెప్తున్నాం కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు, దానికి కారకులు వీళ్ళే. అందు గురించి కఠినంగా ఖచ్చితంగా వీళ్ళే కారకులు, డౌటే లేదు నాకు. ఈ ముగ్గురే కారకులు కాబట్టి కఠినంగా శిక్షించాలి. మా కొడుకు ఏమేమి ఉంది మా కొడుకు రక్షణ కల్పించి ఎత్తుకుపోయిన కాగితాలు ఏమేమి ఉన్నాయో, ఒక కిలోన్నర బంగారం, ఎండి రూపాయలు అన్నీ ఆయన జీవనాధారం కూడా బతకాలి కదా తల్లి. ఆమె బతకాలి కదా. ఇప్పుడే సస్తావా, ఎప్పుడు వస్తావు, నీ ఆస్తి ఎంత ఎవరికి అడిగిందో అంటే ఎప్పుడు ఏ క్షణం చంపొచ్చు. మేము ఇద్దరు లేకపోతే ఎప్పుడో ఏమైనా చంపేసు, ఆయన పేరు అంత అగ్ని రాసుకొని చంపేసు. బ్యాంకుల కాడ కూడా నామినా ఇస్తారంట. ఏం కాదండి ఇప్పుడు మనవన్ పేరు మీద ఈ ఆస్తులు అన్ని చేయాలంట. చిరంజీవి కొడుకు పేరు మీద ఈ ఆస్తులు అన్ని చేస్తే ఏమో ఇబ్బంది లేదంట. ఆయన సత్యదాకి ఏమి లేదట. చూసాం కదా. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ఆ విజయారెడ్డి తల్లి టార్గెట్ ఏంటి అంటే చిరంజీవి కొడుకు పైన, చిరంజీవికి ఒక కొడుకున్నాడు, చిరంజీవి కొడుకు పైన ఈ ఆస్తులన్నీ, విజయారెడ్డి ఆస్తులన్నీ, సురేందర్ రెడ్డి ఆస్తులన్నీ కూడా తన పేరు మీద చేస్తే నీకు ఎలాంటి ప్రాణ నష్టం లేదు, నువ్వు బతికేయొచ్చు అని చెప్పేసి సురేందర్ రెడ్డికి వాళ్ళు ఇస్తున్న ప్రాణభిక్ష ఇది. అలాంటి ప్రాణభిక్ష పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ మరి సురేందర్ రెడ్డి అమ్మ నాన్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే విధంగా సురేందర్ రెడ్డికి ఖచ్చితంగా థ్రెట్ ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ జీఆర్పీ పోలీసుల ముందే చిరంజీవి బెదిరించాడు అని కూడా చెప్తూ ఉన్నారు కదా, వింటున్నాం కదా మనము. పోలీసుల ముందే నిన్నుండనియని ఇంకా అని చెప్పేసి కూడా బెదిరించిన క్షణాలు కూడా వీళ్ళు చవి చూశారు. కాబట్టే ఇప్పుడు మాకు ప్రాణ భయం ఉంది, మేము ఒకవేళ మా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు కానీ నా మనమడు మనమరాలు, నా కోడలు, ఇటు నా కొడుకు, నా కూతురు, నా భార్య, వీళ్ళ ప్రాణాలకు విలువ కట్టేలాగా కూడా న్యాయం కావాలి, పోరాడి తీర్తాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు గట్టి నమ్మకంతో. చూసారా విజయారెడ్డి కేసు ఎంత లోతుగా ఉందో. తోడబుట్టిన వాడే తోడేలై పీక్కు తిన్నాడు అనే దానికి నిదర్శనంగా కూడా ఇప్పుడు బయట పడుతున్నాయి కదా ఒక్కొక్కటి. కన్న తల్లి అంటే కడుపులో దాచుకుంటది కదా, కానీ ఇక్కడ కసాయి తల్లిగా తయారైందని అనుకోవాలి. మరి విజయారెడ్డి తల్లి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది, క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆమెను మానసికంగా ఒత్తిడి చేశారు, అది ఎవరో కాదు వీళ్ళు ముగ్గురే అని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, స్వయంగా విజయారెడ్డి భర్త కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రజలు తీర్పునియ్యాలి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నారు, ఖచ్చితంగా కూడా మాకు న్యాయం జరిపించండి, మాకు అండగా నిలబడండి అని అర్థిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా అర్థిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరి ఎటెళ్ళబోతుంది విజయారెడ్డి కేసు? నిజంగా న్యాయం జరిపిస్తారా, లేకపోతే ఇలాగే మళ్ళీ ఇన్ని రోజులు ఎలాగైతే కప్పిపుచ్చారో అలాగే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారా? చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది కూడా. కెమెరామెన్ వేణుతో నిర్మల, ఆర్టీవీ.